నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 26 క్రీడా అంశాలకు సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించడంతో పాటు విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, విశ్వవిద్యాలయం క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 26 క్రీడా అంశాలకు సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించడంతో పాటు విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, విశ్వవిద్యాలయం క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ కె హరీష్ కుమార్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంజియు ప్రొఫెసర్ వసంత, డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, డాక్టర్ కె అరుణప్రియ, సిహెచ్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ రవి నాయక్, వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజయ్ సాహు, జానకీరామ్, ఫ్రాన్సిస్, రవీందర్, స్వప్న, డాక్టర్ రమావత్, మురళి, డాక్టర్ వై శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ బోర్డు కోఆర్డినేటర్ శివశంకర్ పాల్గొన్నారు.